కాంగ్రెస్లో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటారో వారికే తెలియదని 2034 వరకు తామే అధికారంలో ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఆయన ఫ్యూచర్ తప్ప తెలంగాణ ఫ్యూచర్ అక్కర్లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాణహిత విషయంలో నిర్లక్ష్యం చేసిందని, కేసీఆర్ చొరవతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేయలేని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిన ప్రాజెక్ట్. కేవలం 10% కాలువలు నిర్మాణం చేస్తే నీటి వినియోగానికి వస్తుంది. 30 మాసాలలో తట్టెడు మట్టిపోయలేదు. మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడ్డట్టయితే ప్రజల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా చర్చకుంటాడని చెప్పని దాన్ని ఏ విధంగానైనా అసలు నేను చెప్తున్నా, మీరు రాబోయే ఎన్నికల లోపు సరే కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం ఆ 2 పియర్స్ ఒక అంశం, తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం ఇంకొక అంశం అని చెప్పంటాం. ఈ 2 పూర్తి చేయలేకున్నట్టయితే ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఉండదు అని చెప్పంటున్నా. బీఆర్ఎస్ భవిష్యత్తు, అసలు తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నదే. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ నువ్వు చివరిదాకా ఉండవు నీకు తెలియదు, కానీ 2034 దాకా నేనే ఉంటా. కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు.